మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని 18 కాలనీలోని కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు బుధవారం 18 పట్టణ అధ్యక్షుడు గుండెటి రాజేష్ ఆధ్వర్యంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆదేశాల మేరకు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మారెల్లి రాజిరెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రజల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, రైతులకు, విద్యార్థులకు, పేద ప్రజలకు ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు. సేవా దృక్పథంతో ప్రజల పట్ల అంకిత భావంతో పనిచేసిన నాయకుడిని ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మంచి చేయాలనే సంకల్పంతో ప్రతి కాంగ్రెస్ నాయకుడు, కార్యకర్త పనిచేయాలని కోరారు. రాజశేఖర రెడ్డి అంటేనే బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి. రాజశేఖర రెడ్డి ఒక గొప్ప మహానాయకుడు. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రావాలని ఆనాడు చంద్రబాబు నాయుడు ఎన్నో ఇబ్బందులు పెడతా ఉంటే రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ప్రతి సమస్యను నిలదీస్తూ ఆనాడు ఎన్టీ రామారావునే కావచ్చు, చంద్రబాబు నాయుడునే కావచ్చు, ప్రతి విషయంలో ప్రతిపక్ష పాత్ర పోషించి ఒక సిఎల్పి లీడర్గా ఎదిగి మరి ఆనాడు డాక్టర్ వృత్తిలో ఉండి కూడా ₹1 డాక్టర్లు ప్రజలందరినీ మరి ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో, ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో ₹1తోనే స్టార్ట్ చేసినటువంటి గొప్ప నాయకుడు రాజకీయంలో రాకముందు. ఒక వైద్యమే కాదు, నేను రాజకీయంలోకి రావాలి, ఓ శాసనసభలో ఉండాలి, ప్రజలకు న్యాయం చేయాలనే ఆకాంక్షతోని ప్రజలకు మేలు చేయాలని ఆ డాక్టర్ వృత్తిని వదిలి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలకు రావడం జరిగింది. రాజకీయాలకు వచ్చిన తర్వాత ప్రతి వ్యక్తిని, ప్రతి మనిషిని, ప్రతి ఇంటిని తట్టి గడప గడపకు పాదయాత్ర చేస్తూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తూ ప్రజల మన్ననలు పొంది ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడో అట్టడుగునున్నటువంటి పార్టీని రాజశేఖర రెడ్డి గారు పార్టీని అధికారంలో తీసుకొచ్చినటువంటి గొప్ప నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వారు ఒక్కటే కాదు, ఉచిత విద్యుత్ అయితేంది, మరి ఫీజు రియంబర్స్ అయితేంది, మరి అదేవిధంగా జలయజ్ఞం అయితేంది, ఇందిరమ్మ ఇండ్లు అయితేంది, రేషన్ కార్డులు అయితేంది, రైతులకు రుణమాఫీ అయితేంది, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి మరి విద్య, వైద్య, రైతులకు నీళ్లు, ప్రాజెక్టులు, మన పక్కనే ఉన్నటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్టు, శ్రీపాద ప్రాజెక్టు పెట్టి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసినటువంటి గొప్ప నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మారెల్లి సుశీల రాజిరెడ్డి, దేవనపల్లి చక్రపాణి, అనుమ స్వరూపరాములు, నాయకులు గడ్డం తిరుపతి యాదవ్, బండ రమేష్ రెడ్డి, బత్తిని శ్రీనివాస్ గౌడ్, మార్కరాజు, సారయ్య నాయక్, మోత్కు అవినాష్, ప్రశాంత్ గౌడ్, ధోని, రాకేష్ కుమార్, సంపత్, రాజు, మహిళా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.